ప్రపంచ దేశాల నౌకా దళాలు ఒకే వేదికపై చేరే భారీ అంతర్జాతీయ ఈవెంట్ సాగర్ తీర నగరం విశాఖపట్నం ప్రపంచ దేశాల నౌకా దళాల సంగమ క్షేత్రంగా మారింది. ఏ ఒక్క దేశం ఒంటరిగా సముద్రాన్ని రక్షించలేదు. మానవాళి మనుగడ కోసం అందరం చేతులు కలపాలి అనే నినాదంతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ IFR 2026 అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఇప్పుడు విశాఖ తీరంలో జరుగుతుంది. మన దేశంలో మూడోసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ కు విశాఖపట్నం రెండోసారి వేదికైంది. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరై వివిధ దేశాల నౌకాదళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. IFR ప్రధాన వేడుకలు 3 రోజులే అయినప్పటికీ మొత్తంగా 10 రోజులు అంటే ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 25 వరకు సందడి ఉంటుంది. సముద్రాల ద్వారా మైత్రి అనే నినాదంతో సాగుతున్న ఈ కార్యక్రమంలో భారత్ తో పాటు సుమారు 71 దేశాలకు చెందిన నౌకాదళాలు పాలు పంచుకుంటున్నాయి. భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ నౌకలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. కేవలం ప్రదర్శనలకే పరిమితం కాకుండా మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా సముద్ర భద్రతపై ఈ వేదిక ద్వారా చర్చలు జరుగుతున్నాయి. సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం సాఫీగా సాగేలా చూడటంపై నౌకాదళాధిపతులు చర్చలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి ఒక్కోసారి ఒక్కో దేశం ఆతిథ్యం ఇస్తుంది. భారత్ లో ఇవి 3 సార్లు జరగ్గా 2001లో ముంబై, 2016, 2026లో వైజాగ్ వేదికైంది. భారత్ తో పాటు ఈవెంట్ లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల నౌకలు వరుసగా సముద్రంలో వెళుతుండగా ఆ నౌకల్లోని సిబ్బంది రాష్ట్రపతికి గౌరవ వందనం చేస్తారు. ఇదే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అంటే. భారత్ లో తొలి IFR ను 2001లో ముంబైలో నిర్వహించారు. అప్పటి రాష్ట్రపతి KR నారాయణన్ సమీక్షించారు. రెండోసారి 2016లో విశాఖపట్నంలో నిర్వహించగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు. ఈసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరించనున్నారు. ప్రపంచ దేశాల నౌకాదళాలు ఒకచోట చేరి తమ సామర్థ్యం, సాంకేతికత, సముద్ర రక్షణలో సత్తాను ప్రదర్శించే అతిపెద్ద నౌకాదళ ఈవెంట్ ఇది. త్రివిధ దళాల అధిపతైన రాష్ట్రపతి ముందు ఇండియన్ మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తాయి. ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఈ నెల 19న RK బీచ్ లో నిర్వహించే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ఫ్లీట్ రివ్యూలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వివిధ దేశాల నౌకాదళాలు తమ యూనిఫామ్ లో పరేడ్ చేస్తాయి. RK బీచ్ లో జరిగే ఈ పరేడ్ ను అందరూ చూడొచ్చు. ఈ కార్యక్రమాల ద్వారా భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా వివిధ దేశాల యుద్ధ నౌకలు, జలాంతరగాములను దగ్గర నుంచి చూసే అరుదైన అవకాశం ప్రజలకు లభించనుంది. మిలాన్ మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజెస్, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోసిజం కూడా ఇప్పుడే జరుగుతున్నాయి. ఇందులో ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే మిలాన్ అంటే మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజెస్, అలాగే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం కార్యక్రమాలు కూడా విశాఖలోనే జరగనున్నాయి. దీంతో హిందూ మహాసముద్ర తీర దేశాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిత్ర దేశాలతో సముద్ర భద్రత, పరస్పర సహకారం లాంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. మిలాన్ పేరుతో ప్రత్యేక గ్రామాన్ని ఇప్పటికే ప్రారంభించారు. ఈ గ్రామంలో భారత్ లోని రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా స్టాల్స్ ఏర్పాటు చేయడం ఆకట్టుకుంది. విదేశీ అతిథులకు ఇది మినీ ఇండియాగా కనిపిస్తుంది. ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం అంటే ఇవి నౌకాదళ విన్యాసాలు కాదు, ఇది ఒక మీటింగ్ ఫోరం. ఇండియన్ ఓషన్ చుట్టూ ఉన్న దేశాల నేవీలు కలిసి చర్చలు జరుపుతాయి. సముద్ర భద్రత, శత్రు దేశాలతో వచ్చే సమస్యలు, నేచురల్ డిజాస్టర్ రెస్క్యూ, సమాచార మార్పిడి వంటివి ఇక్కడ చర్చిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ నేవీ నిర్వహిస్తోంది. భారత్ కు 3 వైపులా విస్తృత సముద్ర తీరం ఉండడంతో IFR ఈవెంట్ వ్యూహాత్మకంగా కీలకమైంది. IFR ఈవెంట్ ద్వారా ఇండియా తన సముద్ర శక్తిని ప్రపంచానికి చూపిస్తుంది. IFR ఒక దేశం తన నౌకాదళ శక్తిని ప్రపంచానికి చూపించే వేదిక మాత్రమే కాదు, సముద్ర భద్రత, అంతర్జాతీయ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలపరిచే కీలక కార్యక్రమం. ఇందులో అనేక దేశాల నౌకలు పాల్గొనడం ద్వారా దేశాల మధ్య విశ్వాసం పెరుగుతుంది. సముద్రంలో సంయుక్తంగా పనిచేసే సామర్థ్యం మెరుగవుతుంది. ఇది రక్షణ శక్తి ప్రదర్శనతో పాటు డిప్లొమసీకి కూడా ఉపయోగపడుతుందని తూర్పు నౌకాదళం అధికారులు చెప్పారు. IFR 2026లో భాగంగా బుధవారం జరిగిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫ్లీట్ రివ్యూకి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన రిహార్సల్ బంగాళాఖాతంలో మంగళవారం జరిగాయి. తీరంలో త్రివిధ దళాలు విన్యాసాలు చేశాయి. యుద్ధ ట్యాంకర్లు, MiG-29 హ్యాక్ ఫైటర్ జట్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా భారత యుద్ధ నౌకలు, నేవీ సామర్థ్యంతో పాటుగా వివిధ దేశాల నౌకలను దగ్గర నుంచి చూసే అవకాశం ప్రజలకు కలిగింది. ఫిబ్రవరి 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ముగిసిన తరువాత 19న రామకృష్ణ బీచ్ లో వైమానిక దళం ప్రదర్శించనున్న సాహస విన్యాసాలను ప్రాక్టీస్ చేశారు. ఆహుతుల ముందు నుంచి జాతీయ పతాకం, నౌకాదళ పతాకం రెపరెపలాడిస్తూ సాగిపోయే హెలికాప్టర్లు, ఒకదాని తర్వాత ఒకటిగా దూసుకొచ్చే యుద్ధ విమానాల విన్యాసాలు రెప్ప వెయ్యనివ్వలేదు. MiG-29K
యుద్ధ విమానాలు, నిఘా విమానం, P-8I, సీ కింగ్, కమోవ్ హెలికాప్టర్లు విభాగాల వారీగా వచ్చి కనువిందు చేశాయి. సముద్రంలో చేతక్ హెలికాప్టర్ల రెస్క్యూ ఆపరేషన్, తీరంపై శత్రుమూకల దాడి వంటి అంశాలన్నీ కళ్ల ముందు యుద్ధం జరుగుతున్నట్టుగా ప్రదర్శించారు. రిహార్సల్స్ లో భాగంగా నిర్వహించిన ఈ విన్యాసాలకు సంబంధించిన అధికారిక విన్యాసాలు ఫిబ్రవరి 18, 19 పూర్తి స్థాయిలో జరిగాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.